As we were walking in the doors of the Oval, just heard about it. I guess people knew something was going to happen based on a little bit of the past. They've been fighting for a long time. You know, they've been fighting for many, many decades and centuries, actually, if you really think about it. No, I just hope it ends very quickly. No, it's a shame. We just heard about it just as we were walking in the doors of the Oval. Just heard about it. I guess people knew something was going to happen based on a little bit of the past. They've been fighting for a long time. You know, they've been fighting for many, many decades and centuries, actually, if you really think about it. No, I just hope it ends very quickly. No, it's a shame. We just heard about it just as we were walking in the doors of the Oval. Just heard about it. I guess people knew something was going to happen based on a little bit of the past. They've been fighting for a long time. You know, they've been fighting for many, many decades and centuries, actually, if you really think about it. No, I just hope it ends very quickly. ట్రంప్ ఏమన్నారు? ట్రంప్ ఇది త్వరగా ఎండ్ అయ్యేలా ప్రయత్నం చేస్తామని అయితే చెప్పారు. దశాబ్దాలుగా వాళ్ళ మధ్య ఈ వైరం నడుస్తున్నట్టుంది. సో దానిలో భాగంగానే ఈ ఇన్ఫర్మేషన్ మాకు అందింది. ఈ అటాక్ జరిగినట్టు, భారతదేశం అటాక్ చేసినట్టు సమాచారం అందింది. దీన్ని ఈ విధంగా దాన్ని త్వరగా ఎండ్ అయ్యేలా చూసే ప్రయత్నం చేస్తాం. ఓవల్ ఆఫీస్ అంటే ప్రెసిడెంట్ ట్రంప్కు సంబంధించిన ఆఫీస్ నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనతో పాటు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు, ప్రౌడ్ టు బి ఇండియన్. అవునండి. సో రాత్రికి రాత్రి దాదాపు 9 చోట్ల అటాక్ చేశారు. 9 చోట్ల కూడా మన వాళ్ళు మళ్ళీ సేఫ్ గా రిటర్న్ వచ్చేసారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్స్ ఒక్క చోట కూడా ఆపరేషన్ ఫెయిల్ కాలేదు. ఎట్లా సాధ్యమైందంటే పాకిస్తాన్ ఆల్రెడీ అలర్ట్ గా కూడా ఉంది కదా, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అవన్నీ కూడా ఫెయిల్ అయినట్టే కదా. ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ పహల్గావ్ లో జరిగిన సంఘటన తర్వాత భారతదేశం ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటామని మొదటి రోజు నుంచి చెబుతూనే ఉన్నాం. ఆ తర్వాత ఎప్పుడు ఎలా ఏ టైంలో చేయాలి అన్న దాన్ని టోటల్ గా ఆర్మీ యొక్క ఫ్రీడమ్ కి, స్వేచ్ఛకి వదిలివేశామని మా ప్రధానమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఎప్పుడైనా కూడా ఇటువంటి ఆపరేషన్స్ లో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది సర్ప్రైజ్ ఎలిమెంట్. అంటే అర్ధరాత్రి సుమారుగా 144 గంటలకు వెళ్ళడం, ఆ తర్వాత మీరన్నట్టు అక్కడ ఉన్న 9 ఉగ్రవాద శిబిరాలు ఏవైతే ఉన్నాయో, అంటే పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ POKలో మెయిన్ గా మొదటి నుంచి చెబుతున్నది ఉగ్రవాదులు లక్ష్యంగా ఉంటారు, ఉగ్రవాదుల మీద మేము దాడి చేస్తామని చెబుతూనే ఉన్నాం. కాబట్టి ఎక్కడా కూడా పాకిస్తాన్ మిలిటరీ స్థావరాలు కానీ వేటి మీద కూడా చర్యలు కాకుండా ఉగ్రవాద శిబిరాలను ఎంచుకొని వాటి మీద ప్రిసిషన్ స్ట్రైక్స్ అంటారు ఇవి. అంటే ఇప్పుడు ఎలాగైతే ఇజ్రాయెల్ వాళ్ళు లెబనాన్ లో, తర్వాత గాజా స్ట్రిప్ లో హమాస్ మీద ఎలా దాడి చేస్తున్నారో ఆ విధంగా పిన్ పాయింటెడ్ ఇన్ఫర్మేషన్ తో వెళ్లి అక్కడ స్ట్రైక్ చేయడం జరిగింది. మీరన్నట్టు మన ఎయిర్ డిఫెన్స్ యొక్క సిస్టమ్ గానీ మన కేపబిలిటీ గానీ తెలిసింది. మీరు అన్నట్టు పాకిస్తాన్ చాలా సంసిద్ధంగా ఉంది, కానీ ఎప్పుడైనా కూడా సర్ప్రైజ్ ఎలిమెంట్, ప్రిసిషన్ ఇన్ఫర్మేషన్, వీటితో వాటిలో ప్రిపేర్నెస్ కూడా మనం బీట్ చేయొచ్చు అని చెప్పేసి మన సైనిక బలాలు, ముఖ్యంగా మన ఎయిర్ ఫోర్స్ దాన్ని ప్రూవ్ చేసింది. కాబట్టి హ్యాట్స్ ఆఫ్ టు అవర్ డిఫెన్స్ ఫోర్సెస్. అండ్ ఆల్సో ఖచ్చితమైన నిర్ణయము సరి అయిన టైంలో చేయడం అన్నది చాలా ముఖ్యం అన్నది మనం తెలుసుకున్నాం. తర్వాత పాకిస్తాన్ వాళ్ళు LOC కానీ మిగతా వాటిలో వాళ్ళు కాల్పులు అవి ప్రారంభించారు, కానీ భారతదేశ సైన్యం ధీటుగా దానికి జవాబు చెప్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా భారతదేశం యొక్క యాక్షన్ ఎప్పుడు కూడా వారు చేసిన దీనికి మేము ప్రతీకారం తీర్చుకుంటున్నామన్న ఉద్దేశంతో చెప్పారు. దీనితో పాటు మిగతా అనేక చర్యలు, అంటే ఇండస్ రివర్ ట్రీటీ కావచ్చు, మిగతా అవన్నీ దౌత్య చర్యలు, తర్వాత వాణిజ్య చర్యలు, తర్వాత అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశం అని మనం ముందుకు తీసుకెళ్లాం. నిన్న జరిగిన యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లో కూడా పాకిస్తాన్ ని అన్ని దేశాలు కార్నర్ చేసి
ఓకే. కాబట్టి ఈ విధంగా భారతదేశం అటు దౌత్యపరంగా విజయం, వాణిజ్యపరంగా వారిని దెబ్బ కొట్టడం, ఆ తర్వాత ఈ విధంగా సెలెక్టెడ్ స్ట్రైక్, ఈ విధంగా ముప్పేట దాడి అంటాం మనం. ఆ ముప్పేట దాడి అన్నది జరిగింది పాకిస్తాన్ మీద. అభినందనలు, భారత్ మాతాకి జై. సార్ ఇప్పుడు ఒకటి ఇవాళ డ్రిల్ జరగబోతుంది, మాక్ డ్రిల్. సాయంత్రం 4 గంటలకి దేశవ్యాప్తంగా 259 లొకేషన్స్ లో. సో జనరల్ గా ఈ మాక్ డ్రిల్ అన్నది ఎందుకు చేస్తారు, ఎట్లా అంటే ఎటువంటి అన్ఫోర్సీన్ ఇన్సిడెంట్స్ రాకుండా మన పౌరులు ఏ విధంగా ఎటువంటి అప్రమత్తంగా ఉండాలి ఇటువంటి సందర్భాల్లో? ఎందుకంటే ఈ సివిల్ డిఫెన్స్ అన్నది చాలా ప్రధానమైన ఇది. మనకు స్కూల్లో కూడా చిన్నప్పుడు ఈ సివిల్ డిఫెన్స్ గురించి కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చేవాడు. కానీ కాలక్రమేణా ఈ సివిల్ డిఫెన్స్ అన్నది హోమ్ గార్డ్స్ వీళ్ళకి మాత్రమే పరిమితం. కానీ పాకిస్తాన్ ఏదైనా ప్రతీకార చర్య తీసుకుంటుందా, ఆ విధమైన సందర్భంలో మన నాగరికుల్ని, సిటిజన్స్ ను అలర్ట్ గా పెట్టడం చాలా అవసరం. చిన్న చిన్న టెక్నిక్స్ తో మనం ప్రాణ నష్టం నుంచి మనం కాపాడుకోవచ్చు. మనం అంటే భూమి మీద పడుకోవడం, లేకుంటే ఏదైనా స్కూల్స్ ఇవి జరిగినప్పుడు పిల్లలు ఆ డెస్కల కింద వాటి కింద తలదాచుకోవడం, తర్వాత ఎవరికైనా గాయాలు జరిగితే వాళ్ళని నియరెస్ట్ హాస్పిటల్ కి ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఈ ఇన్ఫర్మేషన్ తో మనం నాగరికులను సంసిద్ధం చేయడం చాలా అవసరం. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే మనం బార్డర్ లో జరుగుతుంది, కేవలం మిలిటరీ వాళ్ళ మధ్య జరుగుతుంది అనుకుంటారు. కానీ ఈ విధమైన మన మీద కూడా అటాక్ జరిగితే అప్పుడు మనం ఏ విధమైన చర్యలు తీసుకోవాలన్నది ఈ సివిల్ డిఫెన్స్ డ్రిల్ ఉంటుంది. సో యాక్చువల్ గా మీరు చూసుకుంటే కొన్ని దేశాలు, మలేషియా కావచ్చు, సింగపూర్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, అక్కడ ప్రతి పౌరుడికి కూడా 2 సంవత్సరాల మిలిటరీ శిక్షణ అన్నది కంపల్సరీ చేస్తారు. అంటే మీరు మలేషియా కౌలాలంపూర్ తీసుకుంటే అక్కడ మన ఆడపిల్లలందరికీ కూడా నర్సింగ్ లో శిక్షణ ఇస్తారు. వాళ్ళకు నర్సెస్ గా ఎలా శిక్షణ ఇస్తారు అంటే యుద్ధకాలం ఏదైనా వస్తే అప్పుడు ఈ యంగ్స్టర్స్ అంతా కూడా